తోటకూర పులుసు కూర లేదా కలుసు కూర తయారు చేసుకునే విధానం. తోటకూరని తీసుకొని ఆకుల వరకు కట్ చేసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్ర తీసుకొని అందులో శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా తోటకూర ఆకులు, వాటిని పాత్రలో పెట్టుకోవాలి. ఈ తోటకూర వారానికి 2 సార్లైనా తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా పాత్రలో పెట్టుకున్న తర్వాత అందులో చింతపండు, ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమోటాలు ఇవన్నీ ఈ పాత్రలో వేసుకోవాలి. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులో కాస్త పసుపు, ఇంగువ వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ని సిమ్లో ఉంచి మూత పెట్టి నెమ్మదిగా ఉడికించుకోవాలి. చూడండి, తోటకూర చక్కగా ఉడికిపోయింది. స్టవ్ ఆపేసి పాత్రని తీసుకొని అందులో కూరకి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మొత్తం బాగా మెత్తగా అయ్యేంత వరకు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు, ఎండుమిరపకాయ వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు అందులో చితక్కొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోండి. ఈ తోటకూర పులుసు కూరకి ఎర్రగడ్డలతో పోపు వేయకండి, వెల్లుల్లితో పోపు వేస్తేనే రుచిగా ఉంటుంది. ఇలా పోపు బాగా ఫ్రై అయ్యాక దీన్ని తీసుకొని తోటకూర ఉడికించుకున్నాం కదా ఆ పాత్రలో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని వేడివేడి అన్నంలో వేసుకొని అప్పడం సైడ్ డిష్గా పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.